సంఘం గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి ఎవరైతే చెడు మాట్లాడుతున్నారో వారి కన్నులెదుట నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. గమనిస్తున్నారా? జాగ్రత్తగా ఆలకించండి. ఆయన స్వయాన నీతోనే మాట్లాడుతున్నాడు, సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతానని ఇప్పటికే ఆయన ప్రారంభించి ఉన్నాడు. దాన్ని ఆపడానికి ఏ నరుడి వల్ల కానీ ఏ శత్రువు వల్ల కానీ కాదు. అది నీ వ్యాపార విషయంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, ఏమండి నువ్వు చేస్తున్న ప్రతి పని భారంలో అన్నింటిలో కూడా ఆయన గొప్ప చేయడం ప్రారంభించి ఉన్నాడు. నీ ఇంటి యజమానుడు, నీ ఇంటి యజమానురాలు, నీ పిల్లలు కలిసి ఉదయకాలంలో ఏమండి ఖచ్చితంగా ప్రార్థన చేయండి. అలా ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆ భయం కలిగి నీలో ఉంటుందో, నీ కుటుంబంలో ఉంటుందో, ఆయన అంటున్నాడు నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తానని. నీ సంపాదన విషయంలో గొప్ప చేస్తాడు, నీ వ్యాపార విషయంలో గొప్ప చేస్తాడు, నీ కుటుంబం విషయంలో గొప్పగా చేస్తాడు నిన్ను, నీ పిల్లల విషయంలో కూడా దేవుడు ఖచ్చితంగా గొప్పగా చేస్తాడు.